మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కన్నాడు. కష్టపడి చదివాడు. దేశ భద్రత కోసం సిఆర్పీఎఫ్లో పనిచేయాలని ఎంతో ఆశపడ్డాడు. దానికోసం కఠినంగా శ్రమించాడు. అన్ని విధాలుగా సిద్ధమై సక్సెస్ అయ్యాడు. సిఆర్పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు. మరికొన్ని గంటల్లో వచ్చే ఫలితాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలోనే విధి వంచింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పానోతు మణిచంద్ర నాయక్ తన అందమైన జీవితం కోసం చిన్నతనం నుంచే కష్టపడ్డాడు. బాల్యం నుంచి తనకు జవాన్ కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే దానికి తగినట్లుగానే పెరిగి పెద్దయిన తర్వాత సిఆర్పీఎఫ్ లో ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. ఈవెంట్స్ లో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి రాశాడు. తనకెలాగైనా ఉద్యోగం వస్తుందని అందరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక తాను అనుకున్న సమయం దగ్గర పడింది. పరీక్ష రిజల్ట్ మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మణిచంద్ర కలగానే చెదిరిపోయింది. పరీక్ష ఫలితాలు వచ్చే రోజు తన తండ్రి బాలాజీతో కలిసి సూర్యాపేట వెళ్లొస్తూ కూసుమంచి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణిచంద్ర మృతి చెందాడు. బైక్ పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో మణిచంద్ర అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి బాలాజీ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. అయితే మణిచంద్ర మరణించిన మరుసటి రోజే సిఆర్పీఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లుగా సమాచారం వచ్చింది. కానీ అప్పటికే కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన జీవిత కళ తీరే నాటికి మణిచంద్ర కనిపించకుండా పోయాడంటూ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు అంటూ స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.